సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో ఒక మూవీ చేస్తున్నారని అందరికీ తెలుసు కదా! దాని పేరు 'స్పిరిట్'. ఈ 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఈ విషయం మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ మూవీ స్టార్ట్ అన్నప్పుడు కాడ్నుంచి. అయితే సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ గురించి 2 అప్డేట్‌లయితే ఇచ్చేశాడు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్‌ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఆ అప్డేట్స్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ చెప్పాడంట ప్రభాస్‌తో, "నా మూవీ స్టార్ట్ అయినాయి చివరి వరకు వెళ్ళే వరకు నువ్వు నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని అంటుకోవద్దు. టు బీ ఫ్రాంక్ నువ్వు వేరే స్టోరీలు కూడా వినటం నాకిష్టం లేదు" అని సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో డైరెక్ట్‌గా చెప్పంగానే ప్రభాస్ ఎందుకు అని అడిగాడంట. ఎందుకంటే నా మూవీ నుంచి ఫోకస్ షిఫ్ట్ అవ్వటం గానీ, లేకపోతే వేరే ఆటిల మీద ఫోకస్ పెట్టడం గానీ నాకిష్టం లేదు. పర్సనల్ లైఫ్ అంటే నీ ఇష్టం గానీ, ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం నాకిచ్చేయాలి అని 'బాహుబలిలో' చేసిన రాజమౌళిలాగా సందీప్ రెడ్డి వంగ అడిగేసరికి ప్రభాస్ ఈ కాన్ఫిడెంట్ చూసి కాదనలేకపోయాడంట. మరియు రెండోది వచ్చేసి ప్రభాస్‌తో చెప్పేసాడంట, "ఎట్టి పరిస్థితిలోనూ డూబ్ అయితే ఈ మూవీలో వాడటం లేదు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇంజ్యూరీస్ అయినా నువ్వైతే ఒరిజినల్‌గానే చెయ్యాలి" అంటే ప్రభాస్ ఇలా రిప్లై ఇచ్చాడంట, "చూడు సందీప్, నేను 'బాహుబలి' చేశాను. అక్కడ నాకు మేజర్ కన్నా మేజర్ ఇష్యూసే అయ్యాయి. దానికే నేను ఫేస్ చేశాను. అండ్ ఈ మూవీ ఎంత అంటే" సందీప్ రెడ్డి వంగ ఇలాగన్నాడంట, "ఇప్పుడు వరకు నేను చేసిన మూవీస్‌లో ఇది చాలా హారిబుల్ మరియు టఫెస్ట్ మూవీగా నేను రూపొందుతుంది. ఎందుకంటే నీ కటౌట్‌కు మరియు నీ బాడీకు నేను అలా డిజైన్ చేసుకుంటున్నాను. దానికోసమనే నేను ముందుగా చెప్తున్నాను. నీ మీద ఏ సందేహం లేదు" అనడంతో ప్రభాస్ అయితే కాన్ఫిడెంట్‌గానే ఓకే అని చెప్పేసాడంట. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి చెప్పేది ఇంకొక ఎత్తు. సందీప్ రెడ్డి వంగ ప్రీవియస్ మూవీస్‌లో 'యానిమల్' కానీ, లేకపోతే 'అర్జున్ రెడ్డిలో' కానీ హీరోస్‌ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారో అందరికీ తెలుసు కదా! గుబురు గడ్డం మరియు గుబురు జుట్టుతో అండ్ ఆ పెయిన్ అనేది హీల్ చేసుకునే ప్రాసెస్‌లో హీరోని చాలా అంటే చాలా వైల్డ్‌గా చూపిస్తాడు. కానీ ఈ 'స్పిరిట్' మూవీలో అలా చూపించడానికి ఛాన్స్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్. అలాగా చూపించడానికి ఒప్పుకోరు. కానీ ఇందులో డ్యూయల్ ఫోర్స్ ఉండటానికి చాలా అంటే చాలా ఆస్కారం ఎక్కువని నెటిజన్లు మాట్లాడుతున్నారు. ఇదే గనక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండగే అనే చెప్పుకోవాలి. 'బాహుబలిలో' డ్యూయల్ ఫోర్సెస్ ఉన్నా కూడా ఎప్పుడూ ఎదురెదురు పడరు. ఎప్పుడో ప్రభాస్ డ్యూయల్ ఫోర్స్ అనేది చేయలేదనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రభాస్ ఎప్పుడూ పోలీస్ ఆఫీసర్‌గా కూడా నటించలేరు. తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా మరియు డ్యూయల్ ఫోర్స్‌లో కనిపించడం అంటే మామూలు విషయం కాదనైతే చెప్పుకోవాలి. అండ్ ఈ అప్డేట్ నిజమైతే ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం ఖాయమనే చెప్పుకోవచ్చు. అంతే గాయ్స్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. కిందే ఉన్న టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే గాయ్స్ ప్రతి దాని మీద డీల్స్ మీద ఆఫర్స్ అయితే